అందరికీ నమస్కారం. నేను మీ శతావధాని భరత్ శర్మ. రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో శాస్త్రీ శిక్షాశాస్త్రి పంచమ సత్ర విద్యార్థిగా ఉన్నాను. అయితే ఒక అవధానంలో నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఎందుకంటే అవధానాల్లో 8 అంశాలు ఉన్న అష్టావధానంలో అందులో అందరినీ రంజింపజేసేటటువంటిది అప్రస్తుత ప్రసంగం. ఆ విషయం మనందరికీ కూడా తెలిసిందే. కాబట్టి కొన్ని అప్రస్తుత ప్రసంగంలో చమక్కులను చలోక్తులను ఇప్పుడు చూద్దాం. నన్ను ఒకానొక అవధానంలో ఏమండి అవధాని గారు అరి అంటే అర్థం ఏమిటండి అని అడిగారు. అప్పుడు నేను అన్నాను, అరి అంటే శత్రువు అండి అన్నాను కదా. మరి పూజారి అని అంటారు కదండి, అంటే పూజకు అరి అంటే పూజకు శత్రువు అనే అర్థం అని అన్నారు. అప్పుడు నేను చెప్పాను, అయ్యా పూజారి అంటే పూజకు శత్రువు అని కాదు. అరములు అంటే బండి యొక్క చక్రానికి మధ్యలో గీట్లుగా ఉంటాయి కదండి, వాటిని బండి ఆకులు అంటారు. వాటినే సంస్కృతంలో అరములు అంటారు. అరములు కలిగినది కాబట్టి అరి అంటారు చక్రాన్ని. కాబట్టి అరి అంటే కేవలం శత్రువు అనే కాదు, చక్రం అనే అర్థం కూడా ఉంది. అందువలన పూజ అరి అంటే పూజా చక్రము. పూజారి అనేటటువంటి వాడు అంటే పూజను నడిపించేటటువంటి వాడు, పూజను ముందుకు తీసుకెళ్లేవాడు చక్రంలాగా అని నేను చెప్పాను అన్నమాట. అయితే వాస్తవానికి ఈ అరి అనేటటువంటి ప్రత్యయం ప్రౌఢ వ్యాకరణం ప్రకారం మతుబర్థంలో వస్తుంది. అంటే పూజ ఇతనికి కలదు అనే అర్థంలో ఈ అరి అనే ప్రత్యయం వచ్చి పూజరి పూజారి 2 రూపాలు అవుతాయి అన్నమాట. అందువలన ఈ విధంగా పూజారి శబ్దాన్ని గురించి ఒక అవధానంలో అడిగారు. అదేవిధంగా మరొక అవధానంలో అడిగారు, ఏమండే అవధాని గారు, మీరు ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి అయిపోతే మొట్టమొదట ఏం చేస్తారండి అన్నారు. ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటిగా ఏం చేస్తారండి అంటే, అప్పుడు నేను చెప్పాను, మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేస్తానండి అని చెప్పాను. అంతే కదా, మరి ముఖ్యమంత్రి మొట్టమొదటిగా అయితే ఏం చేస్తారు? మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అదనమాట. అదేవిధంగా మరొక్కటి చూద్దాం. ఒకానొక అవధానంలో, తిరుపతిలో జరిగిన అవధానంలోనే ఒక ప్రశ్న అడిగారు అప్రస్తుత ప్రసంగం ప్రాశ్నికులు. అవధాని గారు, మీ గురించి నేను ఒక మాట వింటూ ఉన్నాను, మీరు కంకణాలను గొంతు ద్వారా బాగా మింగుతారట అన్నారు. కంకణాలు అంటే తెలుసు కదండి మనకు, చేతికి వేసుకునేటటువంటివి. ఆ కంకణాలను మీరు గొంతు ద్వారా బాగా మింగుతారట, ఇది నిజమేనా నేను విన్నది అని చెప్పేసి ఆ అప్రస్తుత ప్రసంగం వాళ్ళు అడిగారు. అప్పుడు నేను చెప్పాను, అయ్యా మీరు నా గురించి విన్నది సరైనదే, అయితే నేనొక్కడనే కాదు, మీరు కంకణాలను గొంతు ద్వారానే మింగుతారు, అదేవిధంగా ఉన్నటువంటి ప్రాణులంతా కూడా కంకణాలను గొంతు ద్వారానే మింగుతారు అని చెప్పేసి అన్న. ఏ విధంగా అయ్యా అంటే, కంకణాలు, కం అంటే జలం అని అర్థం అనమాట సంస్కృతంలో, కణాలు అనంటే జల కణాలు, కాబట్టి నీరు అని అర్థం అనమాట మొత్తానికి. కాబట్టి కంకణాలను మనం గొంతు ద్వారానే తీసుకుంటాం కదా, మన ముఖం ద్వారానే స్వీకరిస్తాం కదా జలాన్ని, నీటిని. అందువల్ల కంకణాలు అంటే జల కణాలు, నీరు అని అర్థం అన్నమాట. ఈ విధంగా అప్రస్తుత ప్రసంగంలో కొన్ని చమక్కులుంటాయి.